లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్ నిర్మాణ పనులను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నెల్లూరు రూరల్లో 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నగర మేయర్ శ్రవంతి, విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి, స్థానిక డివిజన్ ఇన్ఛార్జి శ్రీ ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ రావు శ్రీనివాసరావు, తాళూరి సురేష్, పద్మజ యాదవ్, లంకా రామశివారెడ్డి, స్వర్ణ వెంకయ్య పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరులు రావు శ్రీనివాసరావు గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరి నగర మేయర్ శ్రవంతి గారికి, మరో ముఖ్య అతిథి సోదరులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి, ఇంకా వేదిక పైన నాయకులకు, ఈ ప్రాంత పెద్దలకు, ఈ 21వ డివిజన్ యువకులకు, నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కువగా పేద మధ్యతరగతి వారికి సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి. ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతూ ఉన్నాం. చేయాలనుకుంటే ఏదో ఒక విధంగా నిధులు తీసుకురావచ్చు మనం పట్టుబట్టి. నేను ముఖ్యమంత్రి గారిని అడిగి ఇతరుల కంటే 2-3 రెట్లు ఈ సంవత్సరంలో ఎక్కువగా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నా పార్లమెంటు ఎంపీ స్థానాన్ని ఉపయోగించుకొని 20 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం తీసుకొని రావడం జరిగింది మన మున్సిపాలిటీకి. శ్రవంతమ్మ గారికి, ఇస్కాన్ సిటీ కాలనీ వాసులకు, సోదరి సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన రహదారి యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో సిమెంట్ రోడ్డు వేసేదానికి దాదాపు 43 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మీ అందరూ కూడా చదువుకున్నవారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం అపార్ట్మెంట్స్తో పట్టణ శివారు ప్రాంతాలుగా ఈ లేఅవుట్లు, ఎక్కువ లేఅవుట్లు, ఇది ఎంతో పెద్ద పెద్ద లేఅవుట్లతో ఈరోజు ఇక్కడ గృహ నిర్మాణం ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమాల్లో ఎంతోమంది వ్యాపారస్తులు ఈ ప్రాంతాల్లో ముడిపడి ఉన్నారు. మీరందరూ కూడా ఒక్క విషయాన్ని గమనించండి. ఒక 4 సంవత్సరాల క్రితం ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉండింది, వారి పరిపాలన ఏ విధంగా ఉండింది, ఎక్కడికక్కడ బెదిరింపులు, వ్యాపార లావాదేవీలు, లేదంటే ఎక్కడ మున్సిపాలిటీకి వదిలిన సైట్లు కూడా ఆఖరికి అవి కూడా రిజిస్టర్ కానివ్వకుండా వాటిల్ని కూడా కబ్జా చేసి పార్కులు బతకనివలా, వాని లైబ్రరీస్ ఏమన్నా పెడతారు కార్పొరేషన్ ద్వారా అంటే వాటి స్థలాల్ని బతకనీయకుండా ఎక్కడికక్కడ కబ్జా చేస్తూ ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రశాంత వాతావరణం లేకుండా చేసినటువంటి సందర్భాలను మీరు చూశారు. మేము చెప్పాల్సిన పని కొత్తగా లేదు, అందరూ అనుభవించిన వాళ్ళే. మరి ఈ ఒక్క సంవత్సరం అతను వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా తీసుకొని మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేసి నియోజకవర్గాన్ని ఒక గాడిలో తీసుకురండి అన్న తర్వాత దాదాపు 150 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకురావడం జరిగింది. చూస్తుంటే శంకుస్థాపనకి 40 లక్షల రూపాయలతో ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచి ఏదైతే ఈ 20వ డివిజన్కి గాను 4,29 కోట్ల రూపాయలని అభివృద్ధి కార్యక్రమాలకే అందించడం జరిగింది. ఒక్క సంవత్సరంకే 4 కోట్ల రూపాయలని ఈ డివిజన్కి ఇస్తే, ఆయన గెలిచిన తర్వాత 5 సంవత్సరాలుగా వస్తే ఏదైతే ఇస్కాన్ సిటీ కానీ ఈ 20వ డివిజన్ మొత్తం కూడా అభివృద్ధి బాటలో నడవడానికి ముందుంటుందని కూడా మీ అందరికి కూడా తెలియజేసినాను. సంక్షేమం ఎట్లా మన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూనే ఉన్నారు.
మనకి అభివృద్ధి కూడా కావాలి అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రావాల్సిందే ఖచ్చితంగా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో రూరల్ నియోజకవర్గానికి రోడ్స్, వార్డ్స్ కానీ గ్రామాలు కానీ అన్నింటిలో కూడా ఇప్పుడు అభివృద్ధి అన్నది జరుగుతూనే ఉంది. శంకుస్థాపన చేయడం జరుగుతుంది, ప్రారంభించడం జరుగుతుంది. గ్రామాలు కానీ వార్డ్స్ కానీ ఇప్పుడు ఇలాంటి ప్రాంతాలు ఇస్కాన్ సిటీ ప్రాంతాల్లో ఇస్కాన్ సిటీ స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా అభివృద్ధి లేని, ఎందుకంటే ప్రధానమైన ఏంటి ఇక్కడంతా అపార్ట్మెంట్స్, ఇలాంటి ప్రాంతాలకు కూడా అవసరం ఉంది అని అభివృద్ధి చేయగల నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కలిసి వచ్చే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి మీరందరూ కూడా గెలిపించాలని ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మన ఏదైతే 20వ డివిజన్లో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ముందుకు నడిపించగల నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. చెప్పుకోవాలి. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత మీ అందరి మనస్సాక్షిగా తెలిసిన విషయం ఒకటి చెప్తున్నానండి. ఇది వరకు మన 20 డివిజన్లో కడుతున్నటువంటి వందలాది బిల్డింగుల్లో ఎంతవరకు అన్యాయక్రాంతం జరిగింది, ఎంతవరకు వసూళ్లు జరిగేటువంటి మీ అందరూ తెలుసు. ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వందలాది బిల్డింగ్లు మన కన్స్ట్రక్షన్ జరుగుతున్నా కానీ ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా ఎవరు మన పార్టీ నాయకులు కానీ ఎవరు తీసుకోకుండా స్వచ్ఛందంగా నిస్వార్థంగా ఏమి భయపడకుండా ఆదాల ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్ వచ్చారు, మన 20 డివిజన్ ఇన్ఛార్జ్ వచ్చారు, నాయకులు వచ్చారు. కానీ ఏ ఒక్క బిల్డింగ్ యజమాని దగ్గర కానీ ఒక్క రూపాయి ఆశించకుండా చిన్న కరప్షన్ కూడా జరగకుండా గర్వకారణంగా గొప్పగా చెప్పుకున్నాం మేము ఆదాల ప్రభాకర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నామని. కాబట్టి ఇదే విధంగా ఉండాలంటే బిల్డింగ్లు కట్టుకోవాలంటే ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకుండా చేసుకోవాలంటే మళ్ళీ మన ఆదాల ప్రభాకర్ గారి నాయకత్వంలో మన ఆదాల ప్రభాకర్ గారు మనం ఎమ్మెల్యే చేసుకోవాలండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.